ఈ ఫ్రేమ్‌లో ఒకడు మాత్రమే నవ్వుతున్నాడు. మిగతా అందరూ డల్‌గా ఉన్నారు. కానీ ఈ డే కంప్లీట్ అయ్యే లోపల గార్డెన్ బై ద బే, క్లౌడ్ ఫారెస్ట్, సూపర్ ట్రీ అబ్జర్వేటరీ మా ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ ఎలా మారతాయో చూడండి. ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీతో సింగపూర్‌లో ఒక అన్‌ఫర్గెటబుల్ డే. ఈ బ్రిడ్జ్ నుండి చూస్తే సింగపూర్ ఒక పోస్ట్ కార్డ్‌లా ఉంటుంది. స్కై లైన్స్, టవర్స్, బ్రీజ్ అన్నీ పర్ఫెక్ట్ ఫ్రేమ్. ఐయామ్ ప్రౌడ్ దట్ అందరికీ ఈ వ్యూ చూపించగలిగాను. సెల్ఫీ టైం. ఈ మూమెంట్లో స్మైల్ స్టార్ట్ అయ్యి స్లోగా ఫ్యామిలీ మూడ్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు పూజ ఓపెన్ చేస్తున్న డోర్ మెరీనా బే సాండ్స్ హోటల్ ఎంట్రీ. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ హోటల్. వన్ నైట్కి ఈ హోటల్లో 45,000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. ఇటువంటి 5 స్టార్ హోటల్ మధ్యలో వాక్వే ఉండడం అనేది కొంచెం సర్ప్రైజింగ్. అలా చూస్తూ ఆ హోటల్ ఎలా ఉంటుందని చూసుకుంటూ ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ పెట్టుకొని ఇక్కడ నుంచి మా ఫస్ట్ సెషన్కి స్టార్ట్ అయిపోయాం. ఈ సైడ్ నుంచి గార్డెన్ బై ద బేస్కి ఈజీ అండ్ పర్ఫెక్ట్ రూట్. మెరీనా బేసన్స్ బ్యాక్గ్రౌండ్తో మా ఫ్యామిలీతో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ ఫ్రేమ్ నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ స్టాప్ సూపర్ ట్రీ అబ్జర్వేటరీ. ఇంకా క్యూ, లిఫ్ట్, ఎక్సైట్మెంట్ మళ్ళీ స్టార్ట్. ఈ లిఫ్ట్లోంచి వెళ్తున్నప్పుడు ట్రీ మధ్యలో నుంచి వెళ్తున్నట్టు అనిపించింది. టాప్కి రీచ్ అయ్యాక ఒక్క సెకండ్ సైలెన్స్, తర్వాత వా ఏముందని అనిపించింది. మెరీనా బే సాండ్స్ ఫుల్ వ్యూ, ఆ పర్ఫెక్ట్ స్కై లైన్, ఇంతకన్నా ఏం కావాలి. ఇంకా మా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటుపక్క అంతా సీ అండ్ పోర్ట్ చూస్తున్నారు కదా, షిప్స్ అంతా ఎలా ఉన్నాయో. ఇప్పటిదాకా వచ్చాక ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటుందా? ఇక ఫోటో సెషన్ స్టార్ట్. అలా కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అలా తీసుకొని ఇంకా నెక్స్ట్ సెషన్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అంతలో వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అలా ఫొటోస్ తీసుకొని ఫాస్ట్గా కిందకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. వర్షం పడడంతో, మంచి వ్యూ ఉండడంతో కింద ఇంకో ఇంటర్నల్ అబ్జర్వేటరీ ఉంది. వర్షం పడడంతో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న చిన్న కెఫేలో అన్ని సీట్స్ ఆక్యుపై చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అలా నుంచొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు మాతో పాటు. అలా అనుకునే లోపే వర్షం తగ్గిపోయింది. ఇంకా వర్షం తగ్గిపోవడంతో అందరూ బయటకు వచ్చడం స్టార్ట్ అయింది. ఇక మా వాళ్ళు కూడా ఎంత హైట్ ఉందా అని నుంచొని చూస్తున్నారు. ఇంకా ఒక్కసారి అలా టైం వేస్ట్ చేయకుండా దీన్ని కూడా ఒక రౌండ్ వేసుకొని ఇక్కడంతా సర్క్యులర్ వాక్ అలా చూసి ఇంకా కిందికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. కిందకి దిగంగానే ఇలా సూపర్ ట్రీస్ని చూస్తూ మాల్ కొంచెం షాక్ అయ్యారు, ఇది నిజం ట్రీయా అని చెప్పి. అలా ఫొటోస్ తీసుకొని మా నెక్స్ట్ స్టాప్ అయిన ఫ్లోరల్ ఫ్యాంటసీకి, ఫ్లవర్ డోమ్కి స్టార్ట్ అయిపోయాం. వర్షం పడడంతో బయట మొత్తం ఎండ చాలా వేడిగా ఉంది. కానీ ఈ డోమ్లోకి అడుగు పెట్టగానే వేరే ప్రపంచంలోకి వచ్చాడు అనిపించింది. ఇది గార్డెన్ బై ద బేలోని ఫ్లవర్ డోమ్. ఇక్కడ వరల్డ్లో నుంచి ప్రతి కార్నర్లో నుంచి పూలు, మొక్కలు, చెట్లు అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఇది ప్రతి సీజన్లో ఒక థీమ్ మారుతుంది. అందుకే ప్రతి విజిట్ కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లాస్ గ్రీన్ హౌసెస్ ఇన్ ద వరల్డ్. ఇది త్రూఅవుట్ ద ఇయర్ కోల్డ్ అండ్ డ్రైగా ఉంటుంది.
మేము క్రిస్మస్ టైంలో రావడం వల్ల ఇక్కడంతా క్రిస్మస్ థీమ్ ఉంది. మొత్తం ఒక మినియేచర్ సెటప్తో వరల్డ్లో ఉన్న ప్రతి ప్లేస్ని కవర్ చేశారు. ఇక్కడ అందరూ ఒక ట్రైన్ వస్తుంటే దానికోసం వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనలాంటి దాన్ని ముట్టుకుందామని ట్రై చేస్తూ గుంజుడు వెనకకి. ఇదేమో నెదర్లాండ్స్ కైండ్ ఆఫ్ సెటప్. ఇక్కడ ట్రైన్ ఉంది, వెనక చూసారా ఇంకో ట్రైన్ వెళ్తుంది. కానీ ఇంత చిన్నగా కార్ చేయడం చాలా గ్రేట్. పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ ఇప్పుడు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. దాని మీద నుంచి ఇప్పుడు ట్రైన్ వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. చాలా రియలిస్టిక్గా అనిపించింది. దీని తర్వాత ఒక క్యాసల్ సెటప్, ఇది కూడా చాలా బాగుంది. కానీ ట్రైన్ రావడానికి చాలా సేపు పడుతుంది. సో we move to our next stop, the most excited one, Cloud Forest. క్యూ చాలా లాంగ్గా ఉంది. క్యూలో అలా నుంచొని మా పాస్ స్కాన్ చేసుకొని ఇంకా ఎంట్రీకి స్టార్ట్ అయిపోయాం. ఈ ఎంటర్ అవుతూనే చాలా కోల్డ్ బ్రీజ్, నిజంగా ఒక ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇది కూడా మ్యాన్మేడ్ వాటర్ ఫాలే, కానీ ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. అలా చూసి మేము వావ్ అనుకుని ఫీల్ అయ్యాం. మ్యాసివ్ వాటర్ ఫాల్, ద జురాసిక్ వైబ్స్. ఇది జురాసిక్ థీమ్తో చేసిందే, దీన్ని జురాసిక్ వరల్డ్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా మొత్తం ఫాగ్, మిస్ట్తో నిజంగా ఎర్లీ మార్నింగ్ మనం ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. ఇది ఆర్టిఫిషియల్గా అస్సలు అనిపించలేదు, చాలా గ్రీనరీ, నిజంగా ఫారెస్ట్లా అనిపించింది. ఇక్కడ నిజంగా జురాసిక్ వరల్డ్ అని చెప్పడానికి చిన్న చిన్న డైనోసార్స్ని మధ్యలో చెట్ల మధ్యలో ప్లేస్ చేశారు. అక్కడ దాన్ని చూస్తూ అందరూ పిల్లలు దాన్ని టచ్ చేయడము, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. కానీ ఇది కూడా బొమ్మలైనప్పటికీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చింది ట్రైనోసరస్ దగ్గరికి. ఇది చాలా పెద్దది అండ్ ఎంత రియలిస్టిక్గా ఉందో, దాని సౌండ్స్ కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో ఒక్కసారి మీరే చూడండి. అక్కడ అలా ఫొటోస్ తీసుకొని ఇప్పుడు పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి అలా ముందుకి ఎంట్రన్స్ ఉంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ అయ్యాం.
ఇంకా అలా పైకెక్కి ఫొటోస్ తీసుకొని మా ఈ డేకి ఎండ్ క్లాట్ పెట్టేశాం. ఈ వ్లాగ్ ఇప్పటితో అయిపోయినా సరే ఈ నైటే మా మలేషియాకి ట్రావెల్. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా క్రేజీ జర్నీ ఉంటుంది, మిస్ అవ్వకండి.